ఇది ఏమైందో తెలుసా అండి, సింహాచలంలో తోక పెట్టి పడుకుని ఇలా ఉన్నటువంటి ఒక పెద్ద పాము ఖచ్చితంగా వెంకటాచలం వచ్చేటప్పటికి 7 పడగలు ఇలా విప్పింది. 7 పడగలలో ఒక పడగ ఇలా పైకుంది. ఈ పడగ మీద ఒక మణి ప్రకాశిస్తోంది. అది ఆనంద నిలయం. సింహాచలం దగ్గర తోక, అక్కడి నుంచి ప్రతి కట్టులో కూడా ఒక్కొక్క కట్టులో అన్నవరం, అన్నవరం దాటిన తర్వాత ఇంద్రకీలాద్రి, ఇంద్రకీలాద్రి దాటిన తర్వాత శ్రీశైలం, శ్రీశైలం దాటిన తర్వాత ఇది అహోబలం, అహోబలం దాటిన తర్వాత వెంకటాచలం. ఈ పర్వతాల యొక్క వరుస క్రమంలో సింహాచలం నుంచి వెంకటాచలం వరకు 7 తలల పాము రూపంలో, శేష రూపంలో ఎలా పడుకుందో పర్వతం పాము రూపంలో ఆయన గీసి చూపించాడు ఒక చిత్రం. నేను అసలు ఇటువంటి స్వరూపాన్ని ఇప్పటిదాకా చూడలేదు. ఏమి అద్భుతం రా నిజంగా ఇది అనుకున్నాను నేను. అలా మహర్షి అంటారు, మహీకృత పర్వతరాజిపూర్ణ, పర్వతములన్నీ భూమండలం మీద ఎన్నున్నాయో అన్నిటినీ గీశారట ఒక తివాచీ మీద. శైలాకృతా వృక్షవితానపూర్ణా, ఏ శైలం మీద ఏ కొండ మీద ఏ చెట్లు ఉంటాయో చెట్లన్నీ గీశారట. వృక్షాకృతా పుష్పవితానపూర్ణా, ఏ చెట్లకి ఏ పువ్వులు పూస్తాయో అటువంటి పువ్వులన్నీ గీశారట. పుష్పంకృతం కేసరపత్ర పూర్ణం, ఆ పువ్వులలో ఉండేటటువంటి కేసరములను కూడా గీశారట. కొన్నింటికి కేసరములు ఉండవు, కొన్నింటికి కేసరములు ఉంటాయి. మందార పువ్వు ఉందనుకోండి, దాంట్లోంచి ఇంత పెద్దది పైకొచ్చి ఆ పైన పుప్పుడితో కూడినటువంటి చిన్న చిన్న గుత్తులుండి పచ్చటి పరాగంతో కూడుకుని ఉండి రెక్కలు ఇలా వంగిపోయి ఇలా బల్లపరుపుగా తిరిగిపోయి 11 అయ్యేటప్పటికి కింద ఉన్న కాడ దగ్గరికి తిరిగిపోతాయి. మరునాడు పొద్దున్న అయ్యేటప్పటికి ఇటువైపు నుంచి ఇలా తిరిగిపోయి మళ్ళీ మొత్తం